హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే దత్తాత్రేయ టెంపుల్ అనమాట. గాన్గాపూర్లోనిది. అయితే ఈ గాన్గాపూర్ గుల్బర్గా దగ్గర ఉంటుందన్నమాట. కోరిన కోరికలు నెరవేర్చే స్వామి దత్తాత్రేయ స్వామి. ఇక్కడ అయితే మనకు చాలా స్పెషల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బుక్ దత్తాత్రేయ చరిత్ర అనమాట. శ్రీ గురు చరిత్ర చదివితే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడున్న వాళ్ళందరి నమ్మకం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తున్నట్టయితే ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు బుక్ అయితే చదువుతా కనిపిస్తున్నారు మనకి. శ్రీ గురు దత్త చరిత్ర చదవడానికే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళకి కావలసిన విధంగా ఉంటుంది. 7 రోజులైతే ఈ బుక్ చదువుతారనమాట. ఇక్కడ చెరువు ఉంటుంది. ఈ చెరువులోనే స్నానం చేస్తారు పొద్దున్నే లేచి. ఇక్కడ భక్తులంతా ప్రసాదాలు పంచిపెడతా ఉంటారనమాట. ఆ ప్రసాదాన్ని తింటారు వీళ్ళు బుక్ చదివే వాళ్ళు. 7 days ఉండాలి కదా, ఇక్కడ ఉండాలన్నప్పుడు ఫుడ్ స్నానం అదంతా ఉండాలి కాబట్టి ఆ చెరువులో స్నానం చేస్తారు. ఆ చెరువులో స్నానం చేయడం కూడా చాలా మంచిదన్నమాట. మనకి ఏవైనా చెడు ఉన్నా కానీ పోతాయి అని ప్రసిద్ధి. ఆ చెరువులో నీళ్ళలో స్నానం చేసుకుంటే ఇక్కడ పంచిపెట్టిన ప్రసాదం తింటారు. ఈ గురు చరిత్ర చదువుతారనమాట. 7 days ఇక్కడే నిద్రపోతారు. అయితే వాళ్ళ బుక్ చదవడం పూర్తయ్యాక వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కూడా ఏదో ఒక ప్రసాదం చేసి భక్తులకు పంచి పెట్టాలన్నమాట. క్షీర ప్రసాదం కానీ, పప్పన్నం కానీ, కిచిడి కానీ, వాళ్ళకు ఏది తోస్తే ఏది పంచాలనిపిస్తే అది పంచిపెట్టచ్చు అనమాట. ఇక్కడ దీపారాధన నార్మల్గా భక్తులు వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ స్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసి ఇక్కడే టెంకాయలు అవి కొట్టుకొని మెయిన్ టెంపుల్కి వెళ్ళారనమాట. మెయిన్ టెంపుల్ ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది. అయితే వృక్షం ఉంటుంది కదా, ఆ వృక్షం కింద ఉన్న చెట్టు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టయితే అందరూ వీళ్ళంతా బుక్స్ చదివే వాళ్ళే. ఇలా ఎవరి టేబుల్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ముందుగా ఇలా పసుపు కలర్ వస్త్రాన్ని అయితే పరుచుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో టెంకాయ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది గురు చరిత్ర పుస్తకం అయితే ఇది. అలాగే దత్తాత్రేయుని ఫోటో ఒకటి, దీపం ఒకటి వెలిగించుకుని బుక్ చదువుతా కూర్చుంటారనమాట వీళ్ళందరూ. అయితే ఒక ఆవిడ పడుకుని ఉంది ఇక్కడ. అలా చదువుతారు, అక్కడే పడుకుంటారనమాట. ఎవరి ప్లేసెస్ వాళ్ళకు ఉంటాయి. గురు చరిత్ర చదవడం వల్ల చాలా మంచి జరిగిందని చాలామంది అంటుంటారనమాట. అయితే మనకు ఇక్కడ కుదరదు అనుకుంటే మనం ఇంట్లో కూడా చదువుకోవచ్చు అనమాట. ఇంట్లో కూడా చిన్నగా పీఠం పెట్టుకొని ఫోటో పెట్టుకుని కలశం ఏర్పాటు చేసుకుని ఒక 7 days మనం ఇంట్లో కూడా చదువుకోవచ్చు అనమాట. 7 days వీలు కాని వాళ్ళు 3 daysలో కూడా చదువుకోవచ్చు. కొందరైతే ఓన్లీ పౌర్ణమి రోజు ఒక్కరోజే పొద్దున్న నుంచి నైట్ వరకు కూర్చొని చదువుతారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.